హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మధు సార్. సో సార్ని ఇన్వైట్ చేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో సార్ని ఇన్వైట్ చేసేద్దామా? హలో సార్. హలో అండి. సో చాలామంది నాకు చెప్తుంది ఏంటి అంటే, నేను ఇట్లా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే స్మాల్ క్యాప్స్లో నువ్వు ఇన్వెస్ట్ చేయి, బాగుంటుంది, ఫండింగ్స్ మంచిగా వస్తాయి అని చెప్తున్నారు సార్. ఎట్ ద సేమ్ టైం ఇంకొకరు ఏం చెప్తున్నారు అని అంటే, స్మాల్ క్యాప్స్లో రిటర్న్స్ ఎలా ఉంటాయో రిస్క్ కూడా అలానే ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నారు సార్. సో రైట్ నౌ స్మాల్ క్యాప్లో నేను ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిదా లేకపోతే వద్దు అంటారా? సో జనరల్గా పర్సన్ టు పర్సన్ అనేది రిస్క్ టేకింగ్ కెపాసిటీ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. మనకు స్మాల్ క్యాప్ అనగానే చాలా మందికి పాస్ట్ రిటర్న్ చూస్తారు. మీరు పాస్ట్ రిటర్న్లో 12 to 15 ఇయర్స్ యావరేజ్ రిటర్న్ ఏజ్ చూసినా 17, 18, 19% రిటర్న్ జనరేట్ చేసిన ఫండ్స్ అనేవి ఉన్నాయి. సో బట్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, స్మాల్ క్యాప్స్ అనేవి మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు కరెక్షన్ అవ్వవు, కొలాప్స్ అవుతాయి. కొలాప్స్ అంటే ఆల్మోస్ట్ 60%, 50% కూడా డ్రా డౌన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే మార్కెట్లో ఏదైనా అన్సర్టనిటీ వచ్చిందంటే అన్నిటికంటే ముందు ఫాలో అయ్యేది స్మాల్ క్యాప్ స్టాక్స్. సో స్మాల్ క్యాప్ స్టాక్ పికింగ్లో చాలా కెపాసిటీ ఉండాలి. అంటే స్మాల్ క్యాప్ యొక్క యూనివర్స్ కూడా చాలా పెద్దది. లెట్స్ మీరు ఇప్పుడు సెన్సెక్స్ తీసుకుంటే ఓన్లీ ఇండియాలో 30 కంపెనీస్ ఉంటాయి. నిఫ్టీ 50 తీసుకుంటే 50 కంపెనీసే ఉంటాయి. మిడ్ క్యాప్ 150 కంపెనీస్ ఉంటాయి. బట్ మిగిలిన కంపెనీస్ అన్ని స్మాల్ క్యాప్ వస్తాయి. సో అందులో ఏ కంపెనీ మంచిది అనేది తెలుసుకోవడానికి కొంచెం రీసెర్చ్ అవసరం పడుతుంది. అలాగే ఆ కంపెనీస్ మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది అనుకోండి, ఆ టెక్నాలజీ స్మాల్ క్యాప్లో వస్తుంది డెఫినెట్లీ. ఫస్ట్ వాళ్ళ యొక్క ఫార్ములా హిట్ అయిపోతే మార్కెట్లో వాళ్ళు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కూడా అవ్వచ్చు. కానీ దానికి అగెనెస్ట్గా ఒక కాంపిటీషన్ వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ అది కంపెనీ కొలాప్స్ కూడా అవ్వచ్చు. అంటే ఇది ఇంత రిస్క్తో కూడుకున్న పని అనమాట. స్మాల్ క్యాప్కి అలాగే కెపాసిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టే ప్రజెంట్ ఉన్న మిడ్ క్యాప్స్ కానీ లార్జ్ క్యాప్స్ కానీ అన్ని ఒకప్పుడు స్మాల్ క్యాప్సే. మరి ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇది ఎంతవరకు రిస్క్లోకి వెళ్తుంది అంటే 30, 40, 50% వరకు కూడా ఒక్కొక్కసారి కొలాప్స్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. లెట్స్ సే సంబడి బై సీయింగ్ లాస్ట్ 10 years రిటర్న్ అండ్ దే టుక్ సమ్ లోన్ ఆఫ్ 10 lakh rupees అండ్ కెప్ట్ ఎనీథింగ్ ఇన్ స్మాల్ క్యాప్. సడన్లీ స్మాల్ క్యాప్లో లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ప్రజెంట్ స్మాల్ క్యాప్ యొక్క వాల్యుయేషన్ ఆల్ టైమ్ హైలో ఉంది. లెట్స్ ఏ లాస్ట్ 2 years బ్యాక్, 1.5 year బ్యాక్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ యొక్క రిటర్న్ అనేది చూడండి, ఆల్మోస్ట్ -10, -20, -30% దగ్గర వెళ్ళిన ఛాన్సెస్ అనేది ఉంది. సో ఇలా వెళ్ళినప్పుడు 10 lakhs కనుక 7 lakhs అయింది అనుకోండి, ఉంటామా మనం? అసలు స్టాక్ మార్కెట్ నమ్ముతామా? 10 lakhs, 9 lakhs అవుతేనే చాలా మంది ఉండరు. అవును సార్, ఇదేదో మనకు సంబంధించిన వ్యవస్థ కాదు, వెళ్ళిపోదామని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. అందుకని స్మాల్ క్యాప్ యొక్క రిస్క్ను చూడాలి ముందు, రిటర్న్ కాదు. ఎందుకంటే రిటర్న్ అనేది కన్సాలిడేటెడ్ ఆఫ్ 10 years. అంటే 10 yearsలో ఎన్నిసార్లు మార్కెట్ క్రాష్ అయింది, ఆ క్రాష్ అయినప్పుడు స్మాల్ క్యాప్స్ స్టాక్స్ ఎలా అయ్యాయి. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నాం కదా, మ్యూచువల్ ఫండ్ అయితే మరి ఒక స్టాక్ కాదు కదా, 40-50 స్టాక్స్ ఉంటాయి కదా. 40-50 స్టాక్స్ ఉన్నప్పటికీ స్టిల్ ఇంపాక్ట్ అనేది సేమ్ ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ఒక్కొక్క స్టాక్లో 10% కంటే ఎక్కువ పెట్టారు మ్యూచువల్ ఫండ్లో. బట్ మ్యూచువల్ ఫండ్లో కూడా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ 20-30% కరెక్షన్స్ అనేవి వస్తాయి. దాన్ని ఓర్చుకున్న వాళ్ళకి రిటర్న్ అనేది డెలివర్ అయిపోతుంది. సో కాబట్టి మీరు ఒక 10 లక్షలు 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి లంసంలో అనుకున్నప్పుడు మీరు ఈ స్ట్రాటజీ ప్రకారం లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది మంచిది. మీరు లాస్ట్ 15 years కనుక చార్ట్ చూసినట్టయితే కొన్నిసార్లు లార్జ్ క్యాప్ అనేది బాగా పర్ఫామ్ చేసింది, మిడ్ క్యాప్ అనేది కొన్నిసార్లు చేసింది, స్మాల్ క్యాప్ అనేది కొన్నిసార్లు చేసింది. ఓవరాల్ రిటర్న్లో చూసుకున్నట్టయితే స్మాల్ క్యాప్ యొక్క రిటర్న్ ఎక్కువ ఉంది. కానీ ఒక 4-5 years నెగిటివ్లో ఉండి 2010లో ఇలా నెగిటివ్లో ఉండి మిగిలిన ఇయర్స్లో 50-60% రిటర్న్ ఇచ్చింది. అందరూ 50-60% రిటర్న్ చూసిన వాళ్ళే ఉన్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత స్మాల్ క్యాప్ అనేది నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోయాయి. దాని ఫాల్ ఎప్పుడు చూడలేదు. ఇంకా దిస్ ఇస్ ద ఫస్ట్ ఫాల్ అని చెప్పాలి. అండ్ ఇది కూడా ఫాల్ కాదు, ఎందుకంటే FIS ఎంతైతే అమౌంట్ బయటకు తీసుకెళ్లారో DIS, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంత ఫండింగ్ చేశారు. దానివల్ల మన మార్కెట్ ఈరోజు తట్టుకొని ఆ స్టెబిలిటీ కండిషన్లో ఉంది. గ్రోత్ ఉంటుంది. ఎస్, DIS కనుక సెల్ చేసినట్టయితే నెగిటివిటీ ఎక్కువ ఉండేది. బట్ డెఫినెట్లీ స్మాల్ క్యాప్ ఉన్న పెద్ద క్వాలిటీ ఏంటంటే గ్రోత్.
అగ్రెసివ్ గ్రోత్. మీరు ఎవరైనా సరే మొదటగా కంపెనీ మార్కెట్లోకి వచ్చిందంటే మొదటి 5 to 10 ఇయర్స్ లోపల వాళ్ళ యొక్క డిసిజన్స్ కానీ స్టెప్స్ కానీ చాలా అగ్రెసివ్ ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. అండ్ మార్కెట్లో వాళ్ళ యొక్క కొత్త ఉత్సాహం అనేది ఉంటుంది. ఆ తర్వాత కొంచెం సాచురేటెడ్ స్టేజ్లోకి వస్తుంది. కాబట్టి అలాంటి బిజినెస్ని అనలైజ్ చేసే ఫండ్ మేనేజర్ని మనం చూసుకోవడం ఇంపార్టెంట్. స్మాల్ క్యాప్లో కూడా డ్రా డౌన్ తక్కువ ఉన్న ఫండ్స్ని చూసుకోవడము. అండ్ ఫండ్ మేనేజర్స్ వెరీ క్విక్గా మూవ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఒక ఫండ్ మేనేజర్ బాగున్నాడని చూసి ఇన్వెస్ట్మెంట్ చేసే లోపే తను మళ్ళీ ఇంకో కంపెనీలోకి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే ఏఎంసీస్ వాళ్ళ యొక్క స్టైల్స్ మారుస్తూ ఉంటాయి. అంటే మనకు గ్రోత్, వాల్యూ, మొమెంటమ్ అని త్రీ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్ ఉంటాయి. మనం ఇది గ్రోత్ స్టైల్ అని తీసుకుంటే వాళ్ళు ఇమీడియట్ వాల్యూ స్టైల్లోకి మారిపోవచ్చు, లేదా వాల్యూ స్టైల్ అనుకుంటే గ్రోత్ స్టైల్లోకి మారిపోవచ్చు. ఆ న్యూస్ మన చేరే లోపే నష్టం జరిగిపోవచ్చు. కాబట్టి స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు వాటి యొక్క నెగిటివ్ రిటర్న్ ముందుగా అబ్జర్వ్ చేయాలి. అండ్ ఓవరాల్ హిస్టారికల్గా ఫండ్ యొక్క రిటర్న్ డెలివరీ చేసింది ఓకే, బట్ ఆ హిస్టారికల్గా ఇయర్ ఆన్ ఇయర్ ఎంత డ్రాడౌన్ చూశారు ఇన్వెస్టర్స్ అనేది కూడా మనం చూడడం ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎస్ఐపి మోడ్లో చేసుకున్న వాళ్ళకి 20-30% వరకు స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లంసమ్ మోడ్లో చేసుకున్న వాళ్ళకు బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ ఎపటైట్ ప్రకారం 10 to 20% వరకు అవుతే బాగుంటుంది. అండ్ ఇంత మార్కెట్ డౌన్లో ఉన్నప్పటికీ వాల్యుయేషన్ ఇన్ స్మాల్ క్యాప్ స్టిల్ మరీ అట్రాక్టివ్గా ఏం లేదు. అంటే నార్మల్ స్టేజ్లోనే ఉంది. అది కూడా మీరు చూసుకోవాలి. అండ్ 12 years డేటా కనుక చూసినట్టయితే స్మాల్ క్యాప్ కంటే మిడ్ క్యాప్ యొక్క రిటర్న్ కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కువ కనబడుతుంది. కాబట్టి స్మాల్ క్యాప్ మాత్రమే రిటర్న్ జనరేట్ చేస్తుంది అనడంలో ఎలాంటి ప్రూఫ్ అనేది లేదు. బట్ అగ్రెసివ్గా గ్రోత్ అయ్యే ఛాన్స్ అండ్ పడిపోయే ఛాన్స్ రెండు కూడా స్మాల్ క్యాప్కి ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక షార్ప్ నైఫ్ విత్ 2 సైడ్ షార్ప్ లాగా చూడాలి. సో దాన్ని మనం మరీ లైట్ తీసుకోవడానికి ఉండదు స్మాల్ క్యాప్ని, అలాగని మరీ భయపడి దూరం జరగడానికి ఉండదు. దేర్ ఆర్ వెరీ గ్రేట్ కంపెనీస్ ఇన్ స్మాల్ క్యాప్. ఇప్పుడు ఈరోజు వాళ్ళ బిజినెస్ బయట చూస్తే ఆల్మోస్ట్ లార్జ్ క్యాప్ ఉన్నంత స్టాండర్డ్ కంపెనీస్ స్మాల్ క్యాప్లో ఉన్నాయి. అంటే వాల్యుయేషన్ తక్కువ, వాటి యొక్క ఓవరాల్ మార్కెట్ క్యాప్ తక్కువ, కానీ వాటి యొక్క బిజినెస్ యొక్క స్టాండర్డ్ లార్జ్ క్యాప్ కంటే ఎక్కువ స్టాండర్డ్లో ఉంది. అంటే అలాంటి కంపెనీస్ అనలైజ్ చేస్తాయి కొన్ని కంపెనీస్. అలాంటి ఫండ్ మేనేజర్స్ని, అలాంటి మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్ని మనం టార్గెట్ చేస్తే స్మాల్ క్యాప్లో కూడా కొంచెం మంచి రిటర్న్ జనరేట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ 40-50% కంటే ఎక్కువ ఎప్పుడు కూడా స్మాల్ క్యాప్ సైడ్ వెళ్ళకూడదు. అది హెవీ రిస్క్. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక 100 రూపీస్లో 20 రూపీస్ నెగిటివ్ అయితే మీకు మళ్ళీ 20 రూపీస్ మార్కెట్లో 10-20% రిటర్న్ వచ్చినా మీరు రికవర్ అయిపోతారు. కానీ 50% కనుక క్రాష్ అయిందంటే మార్కెట్ మళ్ళీ 50% రీబౌండ్ అవ్వాలి. సో అలాంటి రిస్క్ అనేది స్మాల్ క్యాప్లో ఉంటుంది. ఇంకా చాలామంది ఈ మధ్యలో ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే స్మాల్ క్యాప్లో ఉన్న స్టాక్స్ని డైరెక్ట్ వాళ్ళ గ్రో కానీ జిరోదా కానీ కొనిపెట్టేస్తున్నారు. అది చాలా చాలా రిస్క్. ఎందుకనంటే ఫండ్ మేనేజ్మెంట్ టీం దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అప్డేట్ ఉంటుంది, న్యూస్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అండ్ ఒక స్ట్రక్చరల్ రీసెర్చ్ ప్రాసెస్ అనేది ఉంటుంది వెయిటేజ్ చేంజ్ చేసుకోవడానికి. మన దగ్గర అలా ఉండదు. మీరు ఈరోజు ఫండ్ మేనేజర్ని కాపీ చేశారనుకోండి, అది అందులో న్యూస్ కనుక నెగిటివ్ వచ్చేస్తే వాళ్ళు చేంజ్ చేయకముందు మీరు చేంజ్ చేయగలగాలి. వన్స్ ఫండ్ మేనేజర్ ఎగ్జిట్ అయ్యారనుకోండి మీ స్టాక్ ఎక్కడికో పడిపోతుంది. సో కాబట్టి అలాంటి రిస్కులు ఎప్పుడు చేయకూడదు. ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే ప్రాపర్గా నేర్చుకోండి, లేదా ఎక్స్పర్ట్తో మీరు ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోండి. ఇప్పుడు లెట్సే మీ టార్గెట్ ఒక 10 years 15 years ఉంది, మీ అబ్బాయి ఎడ్యుకేషన్కి మీరు ఫండ్ చేయాలి, లేదా మీకు రిటైర్మెంట్ 15 years టైం ఉంది. అలాంటి వాటికి మీరు స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేసేయచ్చు. బట్ మీరు ఇంటి ప్లాన్లో ఉన్నారు, నెక్స్ట్ 4 to 5 years మ్యారేజ్ ప్లాన్లో ఉన్నారు, నెక్స్ట్ 3 to 4 years లోపల మీ పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది, దానికి మీరు స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ అవాయిడ్ చేసుకోవాలి. సో వాటికి ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్ వరకు ఆగిపోవాలి. సో కాబట్టి స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఈ రిస్క్ అండ్ రిటర్న్ అనేది అనలైజ్ చేసుకోవాలి. ఓకే, అంటే పక్కన వాళ్ళు చెప్పింది ఫ్రెండ్స్ చెప్పింది వినకుండా లైక్ అందులో ఎక్కువ రిటర్న్స్ ఉన్నాయి అనే కాకుండా ప్రతిదీ డీటెయిల్డ్గా కనుక్కొని ఒక ఎక్స్పర్ట్తో కూర్చొని మాట్లాడుకుంటే మనకి ఫ్యూచర్ ఏంటి అనేది కరెక్ట్గా తెలిసి మనం ఇన్వెస్ట్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నారు కదా, ఇది వాటి వీడియో. సో ఇంకో గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. దిస్ ఈస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.